అలాగే వారు మాట్లాడుతూ క్యూఆర్ కోడ్ గురించి హేళనగా మాట్లాడారు. క్యూఆర్ కోడ్ సిస్టమ్ అనేది ఎప్పటి నుంచో ఉంది, కానీ దాన్ని ఎలా వాడాలి, ఏమి చెయ్యాలి అని చెప్పేది మా మంత్రి గారు అనేటువంటి కొల్లు రవీంద్ర గారు వైన్ షాప్కి వెళ్ళి చెప్పారు. అలాగే ఈరోజు అందరు మంత్రులు కూడా వైన్ షాపులకు వెళ్ళి చెప్తారు. ఇవాళ రేపు అదొక కార్యక్రమంలో పెట్టుకున్నాం. గతంలో కూడా మేము అవగాహన తీసుకొచ్చాం. క్యూఆర్ కోడ్ మీద స్కానింగ్ చేస్తే అది ఎక్కడ తయారవుతుంది, ఆ యొక్క డిస్టిలరీస్ పేరేంటి, విక్రేత ఎవరు అనేది క్లియర్ కట్గా దానికి వాళ్ళ ఫోన్లో ఇలా వస్తుంది. అది క్వాలిటీ మధ్యమా కాదని. గతంలో మళ్ళీ ఎందుకు మీరు ఇలాంటి కార్యక్రమాలు చేయలేదు? మీరు టీచర్లను కూడా తీసుకుని వెళ్ళి వైన్ షాపుల దగ్గర లైన్ దగ్గర నుంచో పెట్టారు, కానీ ఎక్కడ కూడా పేద ప్రజల యొక్క ఆరోగ్యం గురించి మీరు ఆలోచించినటువంటి పరిస్థితి కాదు. అలాగే మళ్ళా మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో జూదం జరుగుతుంది అంటారు, మా ప్రాంతాల్లో కూడా జరుగుతుంది అంటారు. మీకు గుర్తుందో లేదో పులివెందుల ఎమ్మెల్యే గారు 2022లో నేను శాసనసభలో ఉన్నప్పుడు మీకు లెటర్ రాశాను. ఎక్కడెక్కడ ఎలా జూదం జరుగుతూ ఉంది, ఎక్కడెక్కడ జరుగుతూ ఉంది, ఒక చిన్న యాక్షన్ తీసుకున్నారని అడుగుతా ఉన్నా. మా దగ్గర మా దృష్టికి వచ్చిన తర్వాత ఎక్కడ ఉన్నా కూడా మా ప్రాంతంలో జరిగినప్పుడు కూడా తెలిసిన వెంటనే ఈ మూయించేసిన ఘనత మా నాయకులది. ఎక్కడ కూడా ఇల్లీగల్గా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరగకూడదు అనే ఒక నిబంధనతో, ఒక చిత్తశుద్ధితో పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇది. ఇది మీకు నేను లెటర్ రాశాను, ప్లస్ అసెంబ్లీలో కూడా నేను మాట్లాడే పరిస్థితి అయినప్పటికి కూడా మీరు అక్కడ ఎక్కడ కూడా యాక్షన్ తీసుకోలేదు. మా దగ్గర మాకు తెలియంగానే, మాకు ఎక్కడైనా న్యూస్ పేపర్ ద్వారా అవ్వచ్చు, ఇంటెలిజెన్స్ ద్వారా అవ్వచ్చు, ఎక్కడైనా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ జరుగుతుంది అంటే, ఎవరిని ఇంట్లో 2, 3, 10 మంది ఆడుకుంటుంది వేరే విషయం, కానీ ఎక్కడైనా ఆర్గనైజ్డ్ గ్యాంబ్లింగ్ ఉంటే మేమే, మా నాయకులు కాదు, ఎవడున్నా కూడా క్షమించేది లేదు అని చెప్పేసి కూడా మేము మీకు తెలియజేస్తాం. ఇట్లా ఇన్ని అబద్ధాలు చెప్పుకుంటూ మీరు పార్ట్ టైమర్ విజిటర్గా వచ్చి మీరు చెప్పడం, ఎందుకంటే తాడేపల్లిలో ఉన్నామని చెప్పారు. 5 సంవత్సరాల పాటు తాడేపల్లి ఇంట్లోంచి కూడా బయటకు రాకుండా, ప్రెస్ మీట్ కాదు కదా, ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏం జరుగుతున్నా కూడా జరగలేదు. మీ ఇంటి నుంచి కూతవేటులో గంజాయి చేసి మహిళల్ని మానభంగాలు చేసినా మీరు రాలేదు బయటికి. ఈ ప్రాంతం శ్మశానం అని చెప్పేసి అమరావతి రాజధాని లేకుండా చేశారు, అభివృద్ధి వైపు కూడా కూడా చేశారు. ఈరోజు తపనతో పనిచేస్తూ ఉన్నారు. ఆ పైనుంచి మోడీ గారి ఆశీస్సులు, పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు, నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క కృషి, లోకేష్ గారి యొక్క చాతురత, దీని ద్వారా పెట్టుబడిదారులు పెద్ద ఎత్తున వస్తూ ఉన్నారు. విశాఖపట్నంని ఒక ఐటీ హబ్గా చరిత్రలో ఇప్పటికి నిలిచిపోయే విధంగా దాన్ని అభివృద్ధి చేయాలని ఒక లక్ష్యంతో, తిరుపతిని ఎలక్ట్రానిక్ ఏరియాగా, అలాగే మనకి ఏదైతే బెంగళూరు నుంచి ఓరవకల్ కారిడార్ ఉందో అవన్నీ కూడా ఏరోస్పేస్ జోను, ఎలక్ట్రానిక్ జోన్స్ ఇవన్నీ చేయాలని చెప్పేసి ఒక తపనతో పనిచేస్తున్నటువంటి ప్రభుత్వం ఒక అద్భుతంగా చేస్తూ ఉంటే, మీకు చేతకానిది మేము చేశాము అని చెప్పేసి మీరు ఓర్వలేకపోతే మీరు గమ్మున పడుకోండి అదే బెంగళూరు ఇంట్లో. టైంపాస్గా వచ్చి ప్రూఫ్ లేకుండా 2 గంటల సేపు సోది కొట్టి, అంటే కొంచెం సిగ్గుపడాలి ఏమని చెప్పేటప్పుడు. వితౌట్ ఎనీ ప్రూఫ్ 2 గంటల సేపు చెప్పారు అంటే నిజంగా కొంచెం సిగ్గుపడాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను మరీ చెప్తూ, కల్తీకి బ్రాండ్ అంబాసిడరే ఆ యొక్క పులివెందుల ఎమ్మెల్యే తప్ప కల్తీ అనేది ఇప్పుడున్నటువంటి ఎక్కడ కూడా జరగడం లేదు, ఎక్కడ ఉంటే తప్పకుండా మా దృష్టికి తీసుకురండి. 1924లో వాళ్ళు చేసినటువంటి కల్తీని దాన్ని నీరు గార్చాలనేసి వాళ్ళ కేసు ఏదైతే ఉందో ఆ కేసును పట్టడం కోసం కేవలం ఈ రోజున 2 గంటల సేపు అబద్ధాలు చెప్పారు, కానీ ఎక్కడ కూడా ప్రొడక్టివ్గా కానీ ఈ రాష్ట్ర ప్రజలకు హితం జరిగే విధంగా కానీ, అలాగే మద్యం తాగే వాళ్ళకు కూడా హితం జరిగే విధంగా కూడా ఎక్కడ కూడా మాట్లాడలేదు. ఎందుకంటే కల్తీ మద్యం అనేది ఎవరు చేసినా కూడా ఉపేక్షించేది లేదు అని చెప్పేసి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. మద్యం మీద